బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని హదీసులను గురించి తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఆమంతు బిల్లాహి వరుసులిహి అంటే నేను అల్లాహను ఆయన ప్రవక్తల్ని విశ్వసించాను అని. ఒక ముస్లిం తప్పకుండా అల్లాహను ఆయన ప్రవక్తల్ని విశ్వసించాలి. ఈ కలిమాను చదువుతూ ఉండాలి. ఆమంతు బిల్లాహి వరుసులిహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: శుచి, శుభ్రత సగం విశ్వాసం. ఇస్లాంలో కేవలం మనుషులు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, ఇల్లు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుచి, శుభ్రత విశ్వాసంలో సగం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరో ప్రవచనం: ఆషూరా ఉపవాసం గత సంవత్సరం చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతుంది. మొహరం నెలలోని 10వ రోజున ఆషూరా అంటారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు, నఫిల్ ఉపవాసం. ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం జరిగినటువంటి చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షమించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: రంజాన్ ఉపవాసముల తరువాత ఘనత గల ఉపవాసం మొహరం నెలలోని 10వ తేదీ ఉపవాసం. అంటే మొహరం నెలలోని 10వ తేదీ ఆషూరా రోజు నఫిల్ రోజా ఉంటారు. అది రంజాన్ ఉపవాసాల తరువాత ఘనత గల ఉపవాసం అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మీలో ఎవరు తనకు బాధ కలిగిందని చావును కోరుకోరాదు. అంటే జీవితంలో ఎంత బాధ ఉన్నా, అంటే హెల్త్ పరంగా ఏదైనా బాధ ఉన్నా, లేకపోతే కుటుంబపరంగా ఏవైనా బాధలున్నా కూడా చావును కోరుకోరాదు. ఆ బాధల్ని తొలగించమని అల్లాహను ప్రాధేయపడాలి, కానీ చావును ప్రసాదించమని మాత్రం కోరుకోరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు: అల్లాహకు ఎక్కువ ఇష్టమైన ప్రాంతాలు మస్జిద్లు. కనుక మస్జిద్లలో ఎక్కువ సమయం గడపాలి. రోజుకు కనీసం 5 పూటల నమాజు కొరకైనా అల్లాహకు ఎంతో ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళాలి. అల్లాహ మీ ముఖాలను, అంతస్తులను చూడడు, మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు. అల్లాహకు మనిషి అందానితో, అతని అంతస్తుతో ఏమీ పనిలేదు. అవి ప్రసాదించినవి అల్లాహే కదా. మనిషి ఆచరణ ఎలా చేస్తున్నాడు, అతని అంతరంగంలో ఏమున్నది, అతను ఎంత ఇష్టంగా, ఎంత ధ్యానంగా మనసు పెట్టి ఆచరణ చేస్తున్నాడు అనేదే చూస్తాడు. నమాజు చదివినా, సదఖా చేసినా, ఉపవాసాలు ఉన్నా, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా, ఇంకా ఏ రకమైనటువంటి మంచి పని చేసినా అతను ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఆ ఆచరణ వెనుక అతని అంతరంగం ఏమిటి అనేదే అల్లాహ్ చూస్తాడు. కనుక మన ఆచరణలు అన్నీ అల్లాహ్ కొరకే అయి ఉండాలి. అల్లాహ్ అదృష్టంలో అలా రాసి ఉంచాడు, ఆయన కోరినదే చేశాడు. అంటే మనకు ఇష్టం లేని పని ఏదైనా మన ప్రమేయం లేకుండా మనకు జరిగితే దానితో రాజీ పడుతూ ఇలా అనాలి: అల్లాహ్ అదృష్టంలో అలా రాసి ఉంచాడు, ఆయన కోరినదే చేశాడు. అల్లాహ్ ఏది చేసినా మన మంచికే చేస్తాడు. అందులో మనకు సంబంధించిన మంచి దాగి ఉంటుంది. అది మనకు అప్పుడు అర్థం కాదు. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేయుడు కదా. మనకు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు బారకల్లాహు లకా ఫీ అహలికా వమాలికా అని అనాలి. దీని అర్థం: అల్లాహ్ నీ కోసం నీ భార్య బిడ్డలలో శుభాన్ని, సిరి సంపదలలో సమృద్ధిని ఇవ్వుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా నమాజ్. ఎవరైతే దీనిని వదిలేశాడో అతను అవిశ్వాసానికి గురైనట్లే. ప్రతి విశ్వాసి రోజుకు 5 పూట్ల విధిగా నమాజు చేయాలి. ఏ కారణం చేతనైనా అతను నమాజు వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరైతే చనిపోయేటప్పుడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేదు అనే జ్ఞానం కలిగి ఉంటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. చనిపోయేటప్పుడు అలాంటి జ్ఞానం కలగాలి అంటే అతను తన జీవితంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమాను ఎక్కువగా చదువుతూ దాని అర్థాన్ని అవగాహన చేసుకుంటూ ఉండాలి. అప్పుడే చనిపోయేటప్పుడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేదు అనే జ్ఞానం కలిగి ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు:
నా సమాధి దగ్గర వేడుకలు ఉత్సవాలు చేయకండి, అయితే నాకు దరూదు పంపండి. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంపై ఉదయం సాయంత్రం తప్పక దరూదు పంపుతూ ఉండాలి. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మంచి విషయాలను తెలిపే వారికి దానిని ఆచరించే వానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఎవరికైనా నమాజు గురించి, సదఖా గురించి, లేక ఒక విశ్వాసి జీవితం ఎలా గడపాలి అన్న దాని గురించి, ఇలాంటి మంచి విషయాల గురించి తెలియచేస్తే విన్నవారు వాటిని ఆచరిస్తే వారికి పుణ్యం లభిస్తుంది. వారికి మంచి విషయాలను తెలిపినందుకు తెలిపిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. అలా అని ఆచరించేవాని పుణ్యంలో నుంచి ఏమీ తరగదు. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు ఛానల్ తెలుగు వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.